హలో అందరికీ. దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. వినాయక చవితి రోజు ప్రత్యేకంగా చేసి పెడతారు కొబ్బరి, బెల్లం, బియ్యం పిండితో ఆవిరి కుడుములు. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే మీకు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి ట్రై చేద్దామని చేశాను. చాలా బాగా కుదిరాయి. మిక్సీ జార్లోకి ఇక్కడ చూపిస్తున్న ఇదే కప్పుతో కొబ్బరి ముక్కలు, 2 ఇలాచీ అయితే ఇలా గ్రైండ్ చేసుకున్నాను. కొబ్బరిని తురుముకునైనా వేసుకోవచ్చు. 1 కప్పు కొబ్బరి ముక్కలకి 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కడాయిలో వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం అంతా కరిగించుకోవాలి. కొబ్బరి, బెల్లం ఉండకొచ్చే వరకు కరిగించుకోవాలి. కొబ్బరుండలు చేస్తారు కదా, అంతకంటే తక్కువే పాకం వచ్చే వరకు కరిగించుకుంటే సరిపోతుంది. ఒకే కప్పుతో కొలతలైతే తీసుకోవాలి. ఒక స్టవ్ పై కడాయి పెట్టుకుని 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వాటర్లో కాస్తంత నెయ్యి, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అన్ని మరిగేటప్పుడు 1 కప్పు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకున్నాను. నా దగ్గర పొడి బియ్యం పిండి ఉంది, అదే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బియ్యం పిండి అంతా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఉండలు చుట్టుకోవడానికి ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత ఇలా కొబ్బరుండలు అయితే చుట్టేసుకున్నాను. బియ్యం పిండి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ బియ్యం పిండిలో నుంచి కొంచెం ముద్ద తీసుకుని రౌండ్ చేసుకుని ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న దానిలోకి కొబ్బరుండని పెట్టేసి రౌండ్గా చేసుకోవాలి. క్రాక్స్ వచ్చినా ఓకే, ఇలా మనం లడ్డులా చేస్తూ ఉంటే సెట్ అవుతుంది. అన్నిటిని అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకోటి చూపిస్తాను. ఇలా కొంచెం పిండి తీసుకుని బియ్యం పిండి ఫస్ట్ రౌండ్గా చేసుకుని అరిచేత్తో ఒత్తుకుని ఇలా ఒత్తుకున్న దాంట్లోకి కొబ్బరుండ చేస్తాం కదా, దాన్ని పెట్టేసుకుని లడ్డూలా చుట్టుకోవడమే. క్రాక్స్ అయితే వస్తాయి. మనం లడ్డూలా చుట్టేటప్పుడు ఆ క్రాక్స్ ఏమీ ఉండవు. ఫస్ట్ది, సెకండ్ది కుదరకపోయినా థర్డ్ది, ఫోర్త్ది అర్థమైపోతుంది. చేసేస్తాం రౌండ్గా లడ్డూలు చుట్టడం. ఇలా అయితే అన్ని రెడీ చేసేసుకున్నాను. వర్షాలు పడేటప్పుడు ఆవిరి మీద ఉడికించుకున్నవి తింటే హెల్త్కి చాలా మంచిది. ఎక్కువ వర్షాకాలం వచ్చినప్పుడే ఆవిరితో చేసినవి ప్రిపేర్ చేస్తారు. పండుగలకి పెట్టే ప్రసాదమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా అయితే అన్ని లడ్డూల్లా చుట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక జాలిగిని తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసి ప్రిపేర్ చేసుకుని కుడుములను అయితే ఆ గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసుకుని కుడుములు పెట్టుకున్న ఈ బౌల్ను కూడా దానిపై పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి. 20 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. నాకు తెలిసి అయితే మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, మా మేనత్త వాళ్ళు కుడుములు, బెల్లం కుడుములే చేసేవాళ్ళు. ఎప్పుడు ట్రై చేయలేదు ఇంట్లో కూడా. నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూసే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. లోపల జ్యూసీగా బెల్లం, కొబ్బరి, బయట ఉడికించిన బియ్యం పిండి చాలా బాగుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. వర్షాకాలంలో ఆవిరితో ఉడికించుకున్నవి హెల్త్కు చాలా మంచిది. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.